అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక క్వాలిటేటివ్ చేంజ్ రావాలి. అసలు ఫస్ట్ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే వాళ్ళ ప్రతిభలకు సరైన గీటురాయిగా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇప్పటికీ కూడా ఇతర దేశాలతో పోలిస్తే, అంటే దేశాల పేర్లు అక్కర్లేదు కానీ వాటితో పోలిస్తే మనది అక్షరాస్యత శాతాన్ని పెంచే చదివే తప్పితే స్కిల్తోనో లేకపోతే ఉపాధి అవకాశాలను, ఉద్యోగాలను, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను మనము తీసుకునే స్థాయిలో స్టడీ లేకపోవడం అనేది ఒక సమస్య. అయితే రాజ్యాంగంలో వాటికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత మనం ఒక లేజీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నామా అని అనిపిస్తుంది. ఇంతకుముందు మిత్రుడు గుర్తు చేసినట్టుగా అమెరికాలో కామన్ స్కూల్ సిస్టమ్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా కామన్ స్కూల్ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా ప్యారిటీస్ పెరుగుతున్న పరిస్థితి. కానీ రిజర్వేషన్ అనేది ఒక అవకాశం అయ్యే స్థితి నుంచి రిజర్వేషన్ ఒక అడ్డంకిగా మారిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇంకా ఐఐటి, ఐఐఎం లేకపోతే IIIT అట్లాంటి వాటిల్లో ఎంతమందికి పేద పిల్లలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఎంతమంది పేద పిల్లలకు సీట్లు వస్తాయి? ఒకవేళ సీట్లు వచ్చిన చదివించే స్థితి వాళ్ళకుందా? ఉంటే ఒకవేళ వస్తే వాళ్ళు మేధో వలస పేరు మీద ఇతర దేశాలకు పోయే పరిస్థితి ఉంది, ఇండియాకు సర్వీస్ చేయకుండా. సో ఇది కొంత సమస్య అవుతున్నది. ఇప్పుడు మీరు రిజర్వ్డ్ కేటగిరీలో చదవని, జనరల్ కేటగిరీలో చదవని, ఇంకే కేటగిరీలో చదివినా వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అవకాశాలు రాకుంటే ఇతర దేశాలకు పోయే పరిస్థితి. అప్పుడు మన దేశానికి ఎట్లా ప్రొడక్టివ్ అవుతారు వాళ్ళు అనేది నాకు కనిపిస్తుంది. రెండవది ఏంటంటే డెఫినెట్గా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఇవి రెండు మనం ఫోర్స్ఫుల్గా నిర్బంధంగా మనం అందించాల్సిన అవసరం ఉంది. దాంతో ఏమవుతుందంటే డబ్బున్నోళ్ళు చదువుకోవడం, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఎన్ని రకాల 10 రకాల స్కూల్స్ పెట్టవచ్చు మనం. సో అట్లనే ఒక విద్యార్థి చదువుకోవడానికి ఎకనామిక్ బ్యారియర్ ఉండొద్దు. ఒక పేదవాళ్ళ నుంచి ఉన్నత వర్గాల వరకు ఆరోగ్యం విషయంలో కూడా బ్యారియర్ ఉండకుండా ఉండగలిగితే ఇవి రెండు చాలా సమస్యలు తీసుకొస్తున్నాయి, ఏది వ్యక్తులకు లేకపోతే సమాజానికి. అట్లా ఒక విద్యను, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. బట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంత విద్యా వైద్యం వైపు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నది. ఆ దిశగా అన్ని పార్టీల యొక్క ఎజెండాలు, ప్రజల యొక్క ఎజెండా కనుక ఉంటే ఒక ఒత్తిడి, ప్రెషర్తో కూడిన అవకాశం వస్తుంది. కాబట్టి అందరికీ అట్లాంటప్పుడు మీకు ఆ స్కూలు, మాకు ఈ స్కూలు ఇట్లా అని ప్యారిటీస్ లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం.